ప్రస్తుతం మనతో పాటు పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ గారు ఉన్నారు. నిన్నటితో కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో పటాన్చెరు కార్పొరేటర్గా, పటాన్చెరు ప్రథమ పౌరుడిగా మెట్టుకుమార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయగలిగారు. 227 కోట్ల రూపాయల అభివృద్ధిని తన 5 ఏళ్ల కాలంలో ఈ పటాన్చెరు ప్రజల సహకారంతో చేసి చూపించాను అని చెప్పి ఆయన ఏకంగా కొన్ని బ్రోచర్లను కొట్టించి ప్రజలందరికీ పంపిణీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇట్లా బ్రోచర్లలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించడం అంటే ఆషామాషి విషయం కాదు. హరీష్ రావు సహకారంతో పటాన్చెరుని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాను అనేది మెట్టుకుమార్ గారు చెప్తున్న మాటలు. పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. నమస్తే అండి. ముందుగా మా పటాన్చెరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా న్యూస్ 16 అయినటువంటి గోపీకృష్ణ గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎలా అభివృద్ధి చేయగలిగారు? ఎక్కడ ఏం నిధులు పెట్టగలిగారు? నేను గత 5 సంవత్సరాల కింద కార్పొరేటర్గా గెలిచిన మరుక్షణం నుంచి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాలన్న గారి సహకారంతో పటాన్చెరు ప్రాంతంలో 5 ఏళ్ల కాలం లోపల 227 కోట్ల పైచిలుకు నిధులు తీసుకురావడం జరిగింది. నిజంగా పటాన్చెరు పట్టణ ప్రజలకు ఏం అవసరము, ఎక్కడ ఏం కావాలి విధానం మీద దాని మీద ఆలోచన చేసి అలా 227 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకొచ్చినామంటే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సహకారం చాలా ఉందని మీకు తెలియజేయాలి. గతంలో మెట్టుకుమార్ గారు రాకముందు చాలా గల్లీల్లో రోడ్లు లేవు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ. ఆ డ్రైనేజీలో నుంచే తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి. ఏ కాలనీలు మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందని మీకు అనిపిస్తూ ఉంది? పటాన్చెరు ప్రాంతం లోపల ఈ మధ్యకాలంలో ఎన్నో కాలనీలు వెలిసినాయి, కొత్త కాలనీలు వచ్చినాయి, విపరీతమైన జనాభా పెరిగింది, కాలనీలు పెరిగినాయి. ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో నిజంగా ఈ కాలనీ అని కాదు, సమానంగా సమానత్వంగా నిజంగా అన్ని కాలనీల లోపల నేను డెవలప్ చేసినాను. ఎందుకంటే సీతారామపురం గురించి ఒక మాట చెప్పాలి మీకు. ముందుగా సీతారామపురంలో 2021లో నేను కార్పొరేటర్గా గెలిచిన. అంతకుముందు ఒకే ఒక రోడ్డు ఉండే, అది డబుల్ రోడ్ ఉండే. డబుల్ రోడ్లో కూడా సింగిల్ రోడే వేసి అందులో ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఏమీ లేకుండే. నిజంగా నేను గెలిచిన తర్వాత అరే ఇంత పెద్ద కాలనీ, ఇంచుమించు 65 ఎకరాల లేఅవుట్, అది ఈ 65 ఎకరాల లేఅవుట్లో పోతే మట్టి రోడ్లు కానీ వస్తున్నాయి, డ్రైనేజ్ ఏమో రోడ్ల మీద పారుతున్నది. అరే ఇది మనకి ఎన్నటికొని ఇబ్బందికరంగా అవుతుంది. ఇక్కడనేమో ప్రజలు ఎక్కువ జీవిస్తున్నారు. ఒక్క ఫ్లోర్ కాదు, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నారు, రెంటర్స్ ఉన్నారు, ఓనర్స్ ఉన్నారు. వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఏకైక ఉద్దేశంతో నిజంగా ఇవాళ చూడండి సీసీ రోడ్లు కానీ, మిషన్ భగీరథకి 2 కోట్ల రూపాయలు పెట్టి మేము వాటర్ కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా సీసీ రోడ్లు వేసినాం, దగ్గర ఒక 10-12 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం. ఒక్కొక్కసారి HMWS వాళ్ళు నిధులు ఇవ్వకపోతే స్ట్రామ్ వాటర్ అని పెట్టేసి ఇంజనీరింగ్ వ్యవస్థ నుంచి ఇక్కడ నుంచి మేము నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్గా వేసినాం. బటర్ఫ్లై లైట్లు వేసిన. అందులో అసలు చిన్న చీకటి ఉంటుండే, రాత్రి 8 గంటలకు పోతే ఆ కాలనీ లోపల అసలు చీకట్లో పోయాల్సిన పరిస్థితి ఉండే. జనాభానేమో ఎక్కువ ఉంది కానీ సదుపాయాలు తక్కువ ఉన్నాయి. అరే వీళ్ళకి ఏం చేయాలని చెప్పేసి మధ్యలో ఏదైతే డివైడర్ ఉన్నదో ఆ డివైడర్లో నేను వచ్చిన తర్వాత బటర్ఫ్లై లైట్ వేసి వెలుగులు నింపిన ఆ కాలనీకి. నిజంగా కాలనీ ప్రజలు కూడా చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళకు నన్ను అభిమానించర్రు, నన్ను ఆదరించర్రు. నేను చేసిన పనులు వాళ్ళకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీ 5 ఏళ్ల పదవీ కాలంలో మీకంటూ మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పటాన్చెరులో కొన్ని పనులు ప్రజల కళ్ళకు కనిపిస్తాయి. ఏదైతే 250 పడకల ఆసుపత్రి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవం కూడా అది. నిజంగా 250 కోట్ల రూపాయలతోటి 250 పడకల హాస్పిటల్ పటాన్చెరుకు రావడం నిజంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, నిజంగా హరీష్ అన్న గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి మీకు. నిజంగా మా పటాన్చెరుకు ఒక పెద్దన్న, ఆయన పటాన్చెరుకు ఒక పెద్దన్నలాగా ఏది అడిగినా కాదనకుండా నిజంగా ఎమ్మెల్యే గారికి ఇక్కడ నాకు సహకరిస్తూ బ్రహ్మాండమైన ప్రాజెక్టులు, మంచి పనులు తీసుకొచ్చాం. 250 పడకల హాస్పిటల్ రావాలన్నా, ఇవాళ సబ్ రిజిస్టర్ కార్యాలయంకు మొన్న కొబ్బరికాయ కొట్టినాం. దాని వెంట కూడా నిజంగా మా హరీష్ అన్న గారి కృషి చాలా ఉంది. ఆయన దలుచుకొని పటాన్చెరు ప్రాంతం, ఎందుకంటే దేశం లోపల ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళకు ఎవరికి ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశం మీద ఇలా హరీష్ అన్న 250 పడకల హాస్పిటల్ కానీ, సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ, ఇలాంటి మంచి
ఈ కార్యక్రమాలు చేసి మా ముందు నిలబడ్డాడు, మాకు అండగా నిలబడ్డాడు మా హరీష్ అన్న. పటాన్ చెరుకు ఎవరన్నా వస్తే ఖచ్చితంగా ఒక ఫోటో దిగి వెళ్ళాలి అనే విధంగా అద్భుతమైన థీమ్ పార్క్ని పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేయగలిగారు. అలా ఖర్చు అయినట్టుంది ఆ పార్క్కి. థీమ్ పార్క్ అనేది నేను గెలిచిన మొదట్లోనే 2021లో హరీష్ అన్న గారి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. నిజంగా 3.5-4 కోట్ల రూపాయలతో దాన్ని కట్టాం. అదే కాకుండా మళ్ళీ ఒక ఫ్రీడమ్ పార్క్ తీసుకున్నాం. 2 పార్కులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పటాన్ చెరుకు. అది కూడా హరీష్ అన్న గారి చేతుల మీదుగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూట ఒక్కటి చెప్పుకోదగ్గ పార్కు కూడా లేకుండే. అలాంటి పార్కులను అదేవిధంగా నా టైంలో తీసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీరు సాయంత్రం పూట వెళ్ళి చూడండి, థీమ్ పార్క్ కానీ ఫ్రీడమ్ పార్కులో కానీ ఎంతోమంది పిల్లలు తమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పిల్లలు హాయిగా సాయంకాలం పోయి అక్కడ సేద తీర్చే అవకాశం మేము కల్పించామని మేము అనుకుంటున్నాం. అండ్ మైనారిటీల కోసం మైనారిటీ ఫంక్షన్ హాల్ అంబేద్కర్ కాలనీలో నిర్మించగలిగారు. అది చరిత్రలో నిలిచిపోద్ది. ఈరోజు మైనారిటీలంతా మీ వెనక ఉండటానికి అది కూడా ఒక కారణం. నిజంగా మా పటాన్ చెరు ప్రాంతంలో మైనారిటీలు కూడా కీలక పాత్ర. నిజంగా కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాలను కలుపుకొని మేము ముందుకు పోతాం. ఎందుకంటే పటాన్ చెరుకు ఒక చరిత్ర ఉంది. పటాన్ చెరు నాయకులు కూడా గతంలో అన్ని మతాలను కలుపుకొని పోయారు, ఇప్పుడు కూడా అన్ని మతాలను కలుపుకొని పోతారు. మా మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ పటాన్ చెరువు. వాళ్ళకు ఒక మైనారిటీ ఫంక్షన్ హాల్ లేదన్న ఉద్దేశం మీద నిజంగా ఏదైతే పాత ఫంక్షన్ హాల్ ఉండేనో అక్కడ దాన్ని మళ్ళీ కూలగొట్టి నాకు తెలిసి 4 కోట్ల రూపాయలతోటి జిహెచ్ఎంసీ నిధులతోటి మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి మైనారిటీలకు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఇచ్చినాం. నిజంగా ఇవల్ల మా మైనారిటీ సోదరులు పేద ప్రజలు ఉన్నవాళ్ళు, పేద మైనారిటీలు కానీ నేను చెప్తే కూడా చాలామందికి కూడా ఎవరైతే పేదలు హిందువులు క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మా లియాఖత్ భాయ్, మా వాజిద్ అలీ, మా ఇక్బాల్ అన్న ఇట్లా వాళ్ళని నేను ఏది అడిగినా అన్న జర పేదోళ్ళు ఉన్నారన్న, వాళ్ళ పెళ్లి చేసుకుంటారన్న, మీరు 25,000 26,000 పెట్టిర్రు, వీళ్ళకి అశ్యత్ లేదన్న అని చెప్పేసి మా లియాఖత్ భాయ్ని, మా ఇక్బాల్ భాయ్ని, మా వాజిద్ అలీ నేను అడిగితే తక్షణమే 10,000 కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇచ్చారు. ఎందుకంటే దాన్ని కట్టిన ఉద్దేశమే అది. ఎందుకంటే పక్కన ఫంక్షన్ హాల్ పోతేనేమో లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తున్నది. ఆ ఫంక్షన్ హాల్లో పోతే అన్ని సామాన్లతో పాటు అన్ని సామాన్లతోటి అన్ని సౌకర్యాలు ఇస్తూ 21,000కి నిజంగా ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం. బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మెయింటైన్ చేయాలని మరొక్కసారి వాళ్ళని పేరున కోరుకుంటారు. అండ్ మెట్టుకుమార్ గారు, చెరువుల విషయానికి వస్తే కొంత వివాదాలతో కూడుకున్న వ్యవహారం. మన సాకి చెరువు కానివ్వండి, దోషం చెరువు, ఇట్లాంటి చెరువుల విషయంలో కూడా ఒక స్థానిక కార్పొరేటర్గా మీరు పట్టుబట్టి అవసరమైతే అధికారులతో కొట్లాడి కొన్ని కార్యక్రమాలు చేయించగలిగారు. చెరువుల విషయం కూడా వస్తే ఏమైందంటే కొద్దిగా బఫర్ జోన్ అని లేకపోతే FTL అని కొద్దిగా ఇబ్బందికరమైనవి. మేము 2 కోట్ల రూపాయలు సాకి చెరువు కింద ఇరిగేషన్ నుంచి GHMC ఇరిగేషన్ నుంచి శాంక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తిమ్మక్క చెరువు ఉంది. తిమ్మక్క చెరువు కూడా 2 కోట్ల పైచిలుకు రూపాయలు పెట్టి మేము ఒకటి డ్రైనేజ్కు సంబంధించిన ఒక పైప్ లైన్ తీసుకున్నాం. ఇంచుమించు 4 కోట్లు. ఇదొకటి దోషం చెరువు ఒకటి 1.5 కోట్ల, మొత్తం 5.5 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ నిధులు GHMC నిధులు తీసుకొచ్చినాం. కానీ ఏమవుతుందంటే ఆ బఫర్ జోను FTLకు సంబంధించి నిజంగా అదొక్కటి నాకు ఒక బాధగా ఉంది. డ్రైనేజ్ వాటర్ పోయి చిల్లర కలవకుండా 5.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి కోర్టు కేసుల వల్ల కొంతమంది పట్టదారులు ఆపడం వల్ల అవి అసంపూర్తిగా ఉన్నాయి. కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే కార్పొరేటర్ అన్ని పనులు చేయాలని చెప్పి ప్రజలు కోరుకోవటం సర్వసాధారణం. కానీ GHMCలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి అందరి కార్పొరేటర్లతో కాని పనులు కూడా కొన్ని ఈ పటాన్ చెరువు కోసం మీరు సాధించిన విషయాన్ని నేను తెలుసుకున్నాను. SNDP కింద నందన్ రటన్ ప్రైడ్ కాలనీ ఏదైతే ఉందో, మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే మేము కూడా గతంలో అక్కడ కవరేజ్కి వెళ్ళి మీకు ఫోన్ చేసి ఆ సందర్భాన్ని వివరించిన పరిస్థితులు, మీరు అప్పుడు స్పందించారు. దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మీరు అడుగులేశారు. గోపి గారు మంచి ప్రశ్న అడిగారు. నిజంగా నేను గెలిచింది డిసెంబర్లో ఎలక్షన్స్ అయినాయి. ఫిబ్రవరి 11th ప్రమాణ స్వీకారం చేసిన. జూన్లో వరదలు, పెద్ద వానలు, ఇంచుమించు 4 నెలలు నేను అధికారంలోకి వచ్చి అప్పుడప్పుడు ఓనమాలు నేర్చుకునే టైంలో
నాకు బలమైన పరీక్ష అంటే చాలా పెద్ద పరీక్ష నిజంగా. నందన్ రతన్ ప్రైడ్ మొత్తం నీటిలో మునిగిపోయింది. రాత్రి 12-1 గంటలకు నాకు నందన్ రతన్ ప్రైడ్ నుంచి ఫోన్లు చేశారు. అన్న భారీ వర్షాల వల్ల నందన్ రతన్ ప్రైడ్ మునిగిపోయిందన్న, ఏం చేద్దామంటే నేను ప్రొద్దున్నే వస్తుందని చెప్పేసి 2 జేసీబీలు తీసుకొని ప్రొద్దున పోయినా. అప్పుడు మాకు డీసీ బాలయ్య ఉండే. బాలయ్య గారికి చెప్పి నిజంగా అప్పటిదప్పుడు జిహెచ్ఎంసీ జేసీబీలు ఇవ్వకపోతే నా సొంత డబ్బులతోటి 2 జేసీబీలను తీసుకుపోయి అయినంత పూర్తిగా నీళ్లు పోవడానికి ప్రయత్నం చేసిన. కానీ 4 రోజులు నీళ్లు పోలేవు. నా మనసులో ఉండి అరే ఇది ప్రతి సంవత్సరం నన్ను ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం అంటే జేసీబీలు పెట్టి తవ్వి ఆ నీటిని పంపించే మార్గం చేసిన. అయినా కానీ 4 రోజులు పట్టింది. ఈ సమస్య నాకు ప్రతి సంవత్సరం ఉంటుందని చెప్పేసి మొదటి కౌన్సిల్ మీటింగ్లో నిజంగా నేను కౌన్సిల్కు కొత్త అయినా, మొదటిసారి ఎన్నికైనా, కౌన్సిల్లో మొదటిసారి అడుగుపెట్టిన. అయినా నా ప్రజల యొక్క అవసరాలు, నా ఊరు యొక్క అవసరాలు నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని లేచి నేను ఆ రోజు మా అధికారులకు, మేయర్లకు నేను చెప్పడం జరిగింది. అమ్మ ఇట్లా మా దగ్గర నందన్ రతన్ ప్రైడ్ అయిన ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ లోపల భారీ వర్షాలు వస్తే నీట మునుగుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. ఎస్ఎన్డిపి కింద మీరు నిధులు కేటాయించినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని మేము వాటర్ను ఒక నాలా ద్వారా పంపించగలుగుతామని చెప్పేసి నేను ఆ రోజు మీకు ఆ మాట్లాడిన మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఇప్పటికి ఉన్నాయి. అయితే దాన్ని కౌన్సిల్ నిజంగా అర్థం చేసుకొని నందన్ రతన్ ప్రైడ్కు 17,25,00,000 రూపాయలు ఎస్ఎన్డిపి కింద శాంక్షన్ అయ్యి, అదేవిధంగా అంబేద్కర్ కాలనీకి సంబంధించి ఏడైతే బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ కాడ విపరీతమైన వాటర్ నిలబడుతుండే, చిన్నపాటి వర్షం పడ్డా నిలబడుతుండే. ఆ వాటర్లోకి వెళ్ళి పోవాలన్నా చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి 6,75,00,000 రూపాయలు ఎస్ఎన్డిపి కింద మేము నిధులు శాంక్షన్ చేసుకొని ఇవాళ మీరు చూస్తున్నారు ఈ తిమ్మక్క చెరువులకి వెళ్ళి జైపీ కాలనీలకి వెళ్ళి ఒక లైన్ పోతున్నది, రోడ్ నెంబర్ 4లకి వెళ్ళి. అదే లైన్ 6,75,00,000 రూపాయలు. దానికి ఇప్పుడు నందన్ రతన్ ప్రైడ్కు 17,25,00,000 రూపాయలు ఎస్ఎన్డిపి కింద శాంక్షన్ చేస్తే నిజంగా ఆ సమస్య తీరింది. దానికన్నా ముందు ఈ 17,25,00,000 రూపాయలు శాంక్షన్ అయింది కదా, అంతకన్నా ముందు ఇది పని చేసేసరికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు తాత్కాలికంగా సమస్యను తీర్చాలన్న ఉద్దేశం మీద అన్న ఏం చేద్దాం, మీరు కరెక్ట్ 17,25,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు, బాగానే ఉంది. కానీ మాకు ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి, మేము ఏం చేయాలి, మాకు ఇబ్బంది అవుతుందంటే నిజంగా ఆ వీడియోలు తీసుకొని జోనల్ కమిషనర్ గారి దగ్గరికి పోతే ఒక్క రోజులో 1,30,00,000 రూపాయలు ఇస్తే నేను ఒక స్ట్రామ్ వాటర్ వేసిన. మీరు చూడండి గత 2 సంవత్సరాల నుంచి ఒక బొట్టు నీళ్లు కూడా నిలబడతలేవు. అంటే ఈ 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా అంతకన్నా ముందు వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని మళ్ళీ 1,30,00,000 రూపాయలతోటి ఒక స్ట్రామ్ వాటర్ లైన్ వేసి ఇవాళ సమస్య తీర్చిన నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ రోడ్ల గురించి మాట్లాడుకోవాలి. వాస్తవానికి పటాన్ చెరువులో రోడ్లు బాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే దాని వెనుక కొన్ని వివాదాలు, మీ పట్టుదల కూడా ఉందనేది చాలామంది జనాలకి తెలియదు. వాస్తవానికి మార్కెట్ రోడ్డు ఏదైతే ఉందో, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మార్కెట్ రోడ్డు మొదట శాంక్షన్ అయిన రోడ్డు వేరే, తర్వాత మీరు పట్టుబట్టి తీసుకొచ్చిన రోడ్డు వేరే. ఆ విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది జనాలకు. అయితే గోపి గారు, సీసీ రోడ్లు 100 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేసినాం, కానీ ఒక 4 రోడ్లలో మాత్రం నాకు తృప్తినిచ్చినాయి. నిజంగా నేను చెయ్యనేమో ఈ రోడ్లను అన్న విధంగా ఆలోచన చేసిన. ఒక్కోసారి అయితేయా ఇది ఏంది ఇంత ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇంత రోడ్లు బాగా ఇబ్బంది ఉన్నాయి అని చెప్పేసి చాలాసార్లు ఆలోచించిన. 1-2 రోడ్ల గురించి అయితే ఉపేందర్ రెడ్డి అని జోనల్ కమిషనర్ ఈ మధ్యలో వచ్చిండు ఒక అతను వచ్చిన కొత్తలా ఆ 2 రోడ్లు చూపించాలని చెప్పేసి ఉపేందర్ రెడ్డి గారిని 3 సార్లు నేను ఆయన టైం తీసుకున్నాను. 3 సార్లు టైం ఇచ్చి 3 సార్లు కూడా రాలేడు. నిజంగా ఆ రోడ్లను నేను వేసిన అంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఒకటి మార్కెట్ రోడ్ మీరు అడిగింది, ఎప్పుడు బురదలమయం, గుంతలు, ఎందుకంటే అది పైప్ లైన్ రోడ్. ఆ పైప్ లైన్ రోడ్ ఏమైందంటే అక్కడక్కడ లీకేజ్లు అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంది. నిజంగా 7 కోట్ల రూపాయలు ఒకటి, 7 కోట్ల రూపాయలు ఒకటి, 14 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ వేసిన తర్వాత 6 నెలలు అవుతుంది, మాకు నిధులు రావట్లేదు. దానికి తోడు ఈ ఉపేందర్ రెడ్డి అనే జోనల్ కమిషనర్ ఉన్నాడు, ఆయన పట్టించుకోవడం లేదు. 3 సార్లు టైం ఇచ్చి 3 సార్లు రాలే నా పటాన్ చెరువు. సరే ఒకరోజు మేయర్ వచ్చింది,
వినాయక చవితికి ఏం చేసిందంటే సాక్షి చెరువును పరిశీలించాలని చెప్పేసి మేయర్ గారు వచ్చారు. నాకు మేయర్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి. నిజంగా నేను ఏ రోజు కూడా ఆమెకి ఏదన్నా మాట చెప్పినా, ఏదన్నా నిధులు కావాలన్నా ఆమె కూడా నన్ను ఎక్కడ కాదనలేదు. మేయర్ గారు ఎంబడి ఈ జోనల్ కమిషనరు ఉపేందర్ రెడ్డి వచ్చాడు చెరువు కట్ట మీద. ఆ రోజు నేను వెళ్ళాను. నాకు మేయర్ గారు కుమార్ నీ దగ్గరకు వస్తుందంటే అమ్మ నేను ఉంటాను రండి అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఒక మాట అడిగాను. అమ్మ ఏంది ఉపేందర్ రెడ్డి గారు 3 సార్లు నా దగ్గర ఒకటి మార్కెట్ రోడ్ ఒకటి, తర్వాత ఎంజీ రోడ్, ఈ 2 రోడ్ల విషయానికి ఈయనను పదే పిలిస్తే, ఎందుకంటే 2 రోడ్లు పాడైనాయి, అవి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, ద్విచక్ర వాహనాల మీద పోయేటోళ్ళు అయితే పడిపోతున్నారు, చూస్తుందా అంటే కూడా 2-3 సార్లు టైం ఇచ్చిన 3 సార్లు రాలేడమ్మా. నేను ఒక మాట కూడా అన్నాను. నేను అప్పుడు ఎందుకు రావట్లేదు ఈయన, నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నందుక, నేను కాంగ్రెస్లో గెలవనందుక, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుక మాకెందుకు నిధులు ఇస్తలేరు, నన్ను ఎందుకు రావట్లేదు ఈయన ఉపేందర్ రెడ్డి గారు అని అడిగా. అంటే అప్పుడు మేయర్ గారు నిజంగా బాగా శ్రద్ధ తీసుకొని కుమార్ ఇట్రా అని నా చెయ్యి ఇట్లా పట్టుకొని అన్నది నన్ను. కుమార్ అట్లా ఉండదు కుమార్, నేను చెప్తాగా ఉపేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు ఆ నిధులు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు రావట్లేదు ఆయనంటే, మేడం నాకు కొద్దిగా పనులు ఉండకంలో నేను రాలేకపోయినా, ఇక ఆయన ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి కొన్ని పనులు ఉండకంలో రాలేకపోయినా కానీ నేను అలాంటి ఉద్దేశం నాకేం లేదు మేడం, నేను ఖచ్చితంగా వీటి మీద కమిషనర్ గారికి ఈయన పెట్టిన లెటర్ ఏదైతే ఉందో కమిషనర్ గారికి నేను పంపిస్తాను, కమిషనర్ గారికి పంపించి ఆ 2 రోడ్లు కూడా శాంక్షన్ తీసుకుంటా అని చెప్పేసి మేము ఫస్ట్లో ఏం చేసినామంటే మా ఎస్సీ శంకర్ నాయక్ అని ఉన్నాడు, మార్కెట్ రోడ్ పైప్లైన్ రోడ్ కాబట్టి బీటీ ఎస్టిమేట్ వేయమన్నాడు. నేను బీటీ ఎస్టిమేట్ వేసిన, అంటే డాంబర్ రోడ్కి సంబంధించి చేస్తాను. సరే ఇవి 2టిని జోనల్ కమిషనర్కు పంపించి అక్కడ నుంచి నేను తీసుకుంటానని చెప్పాడు. ఒకరోజు నేనేమైందంటే బీటీ రోడ్ అయినా సరే అప్పటి పూర్తికి మాకు మంచిగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని బీటీ ఎస్టిమేట్ వేసిన. ఒకరోజు మియాపూర్ నుంచి ఒక పైప్లైన్ రోడ్ ఉంది, ఆ పైప్లైన్ రోడ్లో పోతున్నాను నేను. మియాపూర్ పైప్లైన్ మంజీరా రోడ్ ఉంది, ఆ మంజీరా రోడ్లోకి వెళ్ళి పోతుంటే అక్కడ సీసీ రోడ్ వేస్తున్నారు. అరే ఈడనేమో సీసీ రోడ్ అన్నారు, నా దగ్గరనేమో బీటీ రోడ్ అన్నారు, ఇదేందని నేను కారులో పోతూ నేను ఎస్సీ శంకర్ నాయక్ గారికి ఫోన్ చేసిన. సార్ ఏం సంగతి, మాకేమో బీటీ రోడ్ ఇస్తామంటున్నారు, ఈడనేమో మరి సీసీ రోడ్ వేస్తున్నారు, ఇదేంది సార్, ఇక్కడ ఒక తీరు మాది ఒక తీరా, మాది కూడా అదే మాంజీరా పైప్లైన్ రోడ్ కదా అని నేను కారులో నుంచి ఫోన్లో మాట్లాడితే ఏమన్నాడంటే, కుమార్ వాస్తవమే నిజంగానే మీ ఎస్టిమేట్ మళ్ళీ మార్చు, నేను జెడ్సీ గారికి చెప్తా అని చెప్పేసి నిజంగా దాన్ని సీసీ రోడ్కి వేసి ఇవాళ బ్రహ్మాండమైన సీసీ రోడ్ వేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళి డిఎస్పి ఆఫీస్ నుంచి గౌతమ్ నగర్ వరకు నిజంగా మంచి రోడ్, చాలామందికి యూజ్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పటాన్చెరుకు పేరున్న పటాన్చెరుకు రోడ్లు గుంతలమయం ఉంటే ఇక్కడ ఉన్న నాయకులను అంటారు ఎవరే కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కల్పించకుండా బ్రహ్మాండమైన రోడ్ అదే ఇష్టం. మీరు ఎంజీ రోడ్ చూడండి, ఇవాళ కంప్లీట్గా చేసుకున్నాం. ఎంజీ రోడ్ కూడా బ్రహ్మాండమైన ఎంజీ రోడ్ వేసినాం. 16-17 ఫీట్ల రోడ్ ఉంటే దాన్ని 30 ఫీట్లు వాల్ టు వాల్ పెంచి, ఎందుకంటే ఇక్కడ కాలనీలు పెరుగుతున్నాయి, ఇంద్రేశం నుంచి వచ్చే ప్రజలు, రామేశ్వరం బండ నుంచి వచ్చే ప్రజలు, చిన్న కంజాలరా, పెద్ద కంజాలరా, ఐనోలు, శివనగర్ వాళ్ళంతా ఎంజీ రోడ్లో వస్తున్నారు. వాళ్ళకు సౌకర్యంగా ఉండాలి, ట్రాఫిక్ ఇబ్బంది కావద్దన్న ఉద్దేశం మీద ఇవాళ వాల్ టు వాల్ వేసిన. నిజంగా ఈ 2 రోడ్లు బాగా సంతోషమైన. గొల్ల బస్తీకి సంబంధించి సరే గతంలో ఎంతోమంది కార్పొరేటర్లుగా పనిచేశారు, కానీ ఆ సమస్య పరిష్కారం అనేది మెట్టుకుమార్ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగింది అనేది అక్కడి ప్రజల మనసులో నిలిచిపోయింది. కనీసం ఒక మనిషి చనిపోతే శవం కూడా తీసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితుల నుంచి దాన్ని 20 ఫీట్ల రోడ్డు చేసినట్టున్నారు. మీరు పటాన్చెరు అంతా తిరిగినట్టున్నారు, బాగానే గ్యాదర్ చేసారు. నిజంగా నాకు 55 సంవత్సరాలు, నాకు తెలివి వచ్చిన నుంచి ఒక కళ, నేను నా పాతిళ్ళు అక్కడనే ఉండే 4 ఫీట్ల రోడ్ అది. నిజంగా చాలా అనుకున్నాం, అమ్మ ఈ రోడ్ పెద్ద కావాలి, ఎందుకంటే ఎవరన్నా చనిపోతే ఆ శవాన్ని బయటికి తీసుకురావాలంటే ఆ 4 ఫీట్ల రోడ్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి రోడ్డు నిజంగా ఈ రోడ్డుని ఏ విధంగా చేయాలి, ఎందుకంటే స్థానికంగా శాసనసభ్యులు గూడెం మైపాలన్న ఇదే ఊర్లో ఉన్నాడు. అరే నేను ఒక కార్పొరేటర్గా అయినా నా ఇంటి ముంగట ఉన్న రోడ్ అని కాదు, మీకు చాలా రోడ్లు అట్లా చేసి ఈ రోడ్డుని చెయ్యాలి. ఎందుకంటే అక్కడ వెనకాల చాలా జనాభా ఉంది, చనిపోయినా ఎమర్జెన్సీలో ఎవరినన్నా ఆటోలో తీసుకోవాలంటే ఆటో రాదు, ఓన్లీ స్కూటర్ వచ్చే రోడ్ అది. అలాంటిది నిజంగా మా గౌరవ ముద్రా సంఘం అధ్యక్షులు ఉండే నివర్తన్న, ఎందుకంటే నివర్తన్న వాళ్ళ బ్రదర్ది ఆ జాగా, పక్కనే ఉన్న జాగా
మా బాలరాజు అన్న అని ఉంటాడు మా గుల్లబస్తికి సంబంధించి, ఆయన జాగా. బాలరాజు అన్నకు ఎవరు చెప్తుంటారు? నివర్త అన్న చెప్తుంటాడు. నివర్త అన్న దగ్గరికి నిజంగా ఒక 2-3 months బాగా తిరిగి, ఆయన ఇబ్బంది పెట్టవచ్చు నేను, కానీ నివర్త అన్న దగ్గరికి తిరిగి, అన్న బాలరాజు అన్న నొప్పి మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్తే నివర్త అన్న వచ్చి బాలరాజు అన్న నొప్పించు. పాపం బాలరాజు అన్న నేను డబ్బులు పెట్టి కొన్న జాగా నేను ఎట్లా ఇమ్మంటావు తమ్మి అన్నాడు. సరే ఆ డబ్బులు ఏమైతాయో చెప్పండి అన్న. ఒక 20 లక్షల రూపాయలు నేను ఏదైతే పెట్టుబడి పెట్టినో దానికి 20 లక్షల రూపాయలు ఇస్తే నేను 12 ఫీట్ల రోడ్ ఇస్తా, మీద ఒక 4 ఫీట్లు ఉంది, 16 ఫీట్లు 17 ఫీట్ల రోడ్ అవుతుంది అని చెప్పేసి బాలరాజు గారు చెప్పడం జరిగింది. అదే ఇష్యూని తీసుకొచ్చి నేను మైపల్ అన్నకు చెప్పిన, నేను 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని 20 లక్షలు ఆయన ఇచ్చు. 20 లక్షలు ఇచ్చిన తక్షణమే ఆ రోడ్డు ఆ గోడను తీసేయడం జరిగింది. జిహెచ్ఎంసీ నిధులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన, బ్రహ్మాండమైన సీసీ రోడ్ వేసిన, నేను కింది దాకా 16 ఫీట్ల సీసీ రోడ్ వేసిన. ఇంకా పాపం ఆయన 1 ఫీట్ ఎక్కువనే తీసుకున్నాం మా బాలరాజు అన్న దగ్గర, ఎందుకంటే బస్తీ వాసుడు బస్తీలో ఉంటాడు కాబట్టి. బాలరాజు అన్న నివర్తన్న కూడా మా బస్తీ యొక్క సమస్య వాళ్ళకి అర్థమైంది కాబట్టి ముందుకు వచ్చిరని తెలియజేస్తూ నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. శాంతినగర్కి సంబంధించిన లింక్ రోడ్డు కూడా పాపం అక్కడ ప్రజలకి చాలా ఉపయోగపడుతూ ఉంది ఇప్పుడు. అవును, శాంతినగర్ రోడ్డు ఏది మన బసవేశ్వర స్టాచ్యూ కాడికి వెళ్ళి చక్కగా లోపలికి పోయి 40 ఫీట్ రోడ్ ఉంది. ఆ 40 ఫీట్ రోడ్ వచ్చి ఆ చెరువు దగ్గర ఎండ్ అయ్యాడు. మళ్ళీ ఆ చెరువు దగ్గర ఉన్న ఇల్లు వాళ్ళు కూడా మళ్ళీ ఇట్లా తిరిగి ఈ నేషనల్ హైవే రావాలంటే బసవేశ్వర స్టాచ్యూ కాడికి రావాల్సిన పరిస్థితి ఉండే. దాన్ని ఏం చేసిన అంటే ప్రాంతం ఎవరిదంటే అక్కడ ఉన్నటువంటి టప్పకుమార్ ముదిరాజ్ అని ఆయనది, అది ఆయన పొలం ఉండే. ఆయన పొలంలోకి వెళ్ళి రోడ్డు తీసుకుపోయినట్టయితే నేరుగా బీజేపీ ఆఫీస్ నుంచి పక్కకు రావడానికి ఒక ఆస్కారం ఉంది. అది కూడా నేను చాలా సందర్భాలలో ఆలోచన చేసిన. అరే కుమారన్న దగ్గరికి ఒక 5-6 సార్లు నేను తిరిగి టప్పకుమార్ అన్న దగ్గరికి, అన్న నువ్వు ఈ 40 ఫీట్ రోడ్డుని నీ పొలంలోకి వెళ్ళి తీసుకొని మనము బీజేపీ ఆఫీస్ పక్కకి వెళ్ళి పోయినట్టయితే ఇక్కడున్న ప్రాంత ప్రజలకు దగ్గర అవుతుంది, హైవే దగ్గర అవుతుంది అన్న. అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మన కాలనీలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళేమో బొమ్మకాడికి వెళ్ళి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి 7-8 సార్లు పోతే నిజంగా ఆయన చాలా పెద్ద మనసు చేసుకొని ఇవాళ సరే తమ్మి నువ్వు రోడ్ వేసుకో నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేస్తే నిజంగా అందులో సీసీ రోడ్ వేసినాం. ఇవాళ శాంతినగర్ శ్రీనగర్ ప్రజలకు ఒక లింక్ రోడ్ను అందించడం ఒక తృప్తి మాకుంది. బండ్లగూడెంకి సంబంధించి సరైన రోడ్లు లేని పరిస్థితి ఉండే మీరు కార్పొరేటర్ అయ్యే సమయానికి కొంత జనాల సహకారంతో అవి కూడా పూర్తి చేయగలిగినట్టున్నారు బండ్లగూడెం. వాస్తవంగా చిన్న రోడ్లు, చాలా చిన్న రోడ్లు, ఆ రోడ్లు నిజంగా దగ్గర ఒక 15-20 ఏళ్ళ కింద వేసిన రోడ్లే. అప్పటి వరకు ఎవరు బండ్లగూడెం ముట్టుకోలే. నేను కార్పొరేటర్ అయినాక, ఎందుకంటే పటాన్ చెరువు అంతకుముందు పటాన్ చెరువే ఉండే ఒక కార్పొరేటర్గా. నేను కార్పొరేటర్ అయ్యే టైంకు బండ్లగూడెం పటాన్ చెరువులో కలిపారు. నేను పోయి చూస్తే బండ్లగూడెం నిజంగా చిన్న రోడ్లు ఉన్నాయి, రోడ్లన్నీ గుంతలమయం ఉన్నాయి. అరే బండ్లగూడెం చేయాలన్న ఉద్దేశం మీద బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేసిన. నిజంగా వాళ్ళు కూడా అది గుర్తించుకున్నారు. అంటారు వాళ్ళు, ప్రజలు అంటారు, మీరు పోయి అడగండి అలా కుమారాన్ని వచ్చినాక మాకు మంచి రోడ్లు అయినాయి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ అయింది. వాటర్కు సంబంధించి వాళ్ళకి నిజంగా మాంజీర వాటర్ లేకుండే, మాంజీర వాటర్ ఉండే కానీ సరిపోయే వాటర్ లేకుండే. బోర్ల ద్వారా ఒకరోజు మాంజీర వాటర్ ఇస్తే ఒక రోజు బోర్ల ద్వారా వాటర్ ఇస్తుంటాం. ఎందుకు ఇస్తుంటామంటే ఆ ప్రాంతంలో ఒకటి ఒక బోర్ వేయాలన్నా అంత రౌతు ఏరియా కాబట్టి బోర్ పడేది కాదు. అక్కడ ఎవరింట్లో కూడా బోర్ లేదు. అక్కడ ఆధారపడడం మాంజీర లేకపోతే బోర్ వాటర్. అయితే బోర్ వాటర్ ఎందుకు తాగాలి? ఇంత పెద్ద మహానగరము, ఈ మహానగరంలో బోర్ వాటర్ తాగడం ఏంది ఇంకా అని చెప్పేసి వాళ్ళకి సరిపడే మాంజీర వాటర్ ఇవ్వాలని ఒక మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లైన్ను నేను కలిపి వాళ్ళకి వల్ల ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాంజీర వాటర్ అని మీ అందరికీ తెలియదు. ఒకటి ఇదే బండ్లగూడకి సంబంధించి శ్మశాన వాటిక విషయంలో పెద్ద గందరగోళం తలెత్తింది. కొంత హిందూ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి అనుకుంటా బహుశా వివాదం అది. ఆ వివాదాన్ని కమ్యూనల్ ఇష్యూ కాకుండా మీరు చాలా నీట్గా ఆ సమస్యను పూర్తి చేయగలిగారు. అప్పుడు మీ పేరు కూడా చాలా చక్కగా వినపడింది. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా అది పెద్ద కమ్యూనల్ గొడవగా మారిపోయేది. అయితే అది 2 ఎకరాల 10 గుంటలు అది శ్మశాన వాటికకి సంబంధించి అది కుంట. ఆ కుంటలు ఏమైందంటే మా ఇండస్ట్రీస్ ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఒక 4 వ్యక్తులు ఇంచుమించు ఒక 2000 గజాలకు సంబంధించి మాది ఉన్నదని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టారు. దాని విషయంలో అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్కు ముగ్గురికి కూడా శ్మశాన వాటిక కట్టాం.
1,50,00,000 రూపాయలతోటి కట్టాము, అది జిహెచ్ఎంసీ నిధులతోటి. నిజంగా ఆ ఇష్యూ ఒక రోజు చాలా పెద్దగా అయింది. ఇష్యూ పెద్దగా అయితే నేను అక్కడికి వెళ్ళాను. నేను ఆ రోజు వెళ్ళి అందరితోటి మాట్లాడాను. అక్కడ మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ కూడా ఉండే. నా ఇది కాదు, డైరెక్ట్ ఏడీ గారి సర్వే చేపిద్దాం, ఏడీ గారి సర్వే ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఈ శ్మశాన వాటికను నిర్మిద్దాం అని చెప్పేసి నాకు ఏడీ మంచి పరిచయం ఉండే. అక్కడ నుంచి నేను అందరి మధ్యలోకి వెళ్ళి ఒక ఫోన్ చేసిన ఏడీ గారికి. ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు ఒక సమస్య పెద్దగా ఉంది, మేము అందరం ఒప్పుకుంటున్నాం, మీ సర్వే ప్రకారము మాకు ఆ 2 ఎకరాల 10 గుంటలు ఏదైతుందో దాన్ని చూయించండి, చూయించినట్టయితే మేము శ్మశాన వాటికకు నిధులు శాంక్షన్ అయినాయి, మేము ప్రహారీ గోడ కట్టుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది, నిధులు లేకపోతే రిటర్న్ పోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను ఏడీ గారికి ఫోన్ చేస్తే ఏడీ గారు స్పందించి, నేను ఇదే యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ జయమ్మ, నిజంగా ఆమె కూడా మాతోటి వచ్చింది ఏడీ గారి దగ్గరికి. ముగ్గురం కలిసి ఏడీ గారి దగ్గర పోయి కూర్చొని ఏడీ గారితో మాట్లాడి ఒక సర్వేకు పిలిపించేసి సర్వే చేయించిన తర్వాత ఆ ప్లాట్లు కూడా ఏవైతే ప్రైవేట్ ప్లాట్లు మాయి అన్నారో ఆ సర్వే లోపలికి వచ్చినాయి కాబట్టి ఈ సర్వే ప్రకారమే కట్టాలి అని చెప్పేసి ఆ సర్వే ప్రకారం మేము ముగ్గురికి పార్టీషన్ చేసి, హిందూ ముస్లిం క్రిస్టియన్కు పార్టీషన్ చేసి ఇవాళ బ్రహ్మాండమైన శ్మశాన వాటిక కట్టాం. నిజంగా చాలా తృప్తినిస్తుంది అది. నిజంగా అంత మంచి శ్మశాన వాటిక ఎక్కడ కూడా వివాదాస్పదం లేకుండా, ఎందుకంటే కొట్లాడుకుంటే మత ఘర్షణలు వస్తాయి అక్కడ. ఒకసారి ఒక క్రిస్టియన్ చనిపోతే మా దాంట్లో పెట్టొద్దని 7 గంటల రాత్రి దాకా ఉంటే నేనెళ్ళి మళ్ళీ ఆ రోజు కూడా నేనెళ్ళి ఇక్కడ ఏదైనా నా ఎంబడి ఒక అఫ్జల్ అనే పిల్లవాడు ఉంటాడు, భరత్ అని మా టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళిద్దరు పిలిస్తే నేను వెళ్ళి అరే ఇక్కడ పెట్టుకోండి భయ్, ఒకరిది అటు ఇటు వచ్చినా ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను ఆ క్రిస్టియన్ది ఒక బొంద అక్కడ పెట్టియడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళకపోతే మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పటాన్చెరు పద్ధతిగా పోతుంది, ఎక్కడ మత ఘర్షణలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మత ఘర్షణలు చెలరేగితే ఎవరికి మంచిది కాదు. అలాంటి పరిస్థితిని రానియలేం. అలాంటి నిర్ణయాలు తీసుకుందాం. మేము ఏ నిర్ణయం తీసుకున్నా మా ఎంబడి మా పటాన్చెరు ప్రజలు మా ఎంబడి ఉన్నారు కాబట్టి మేము సక్సెస్ అయ్యాం. బొల్లారం మున్సిపాలిటీలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఆ తూములో ఇరుక్కొని చనిపోయిన ఘటనలో News16 అదేవిధంగా అక్కడ చైర్పర్సన్గా ఉన్న కొలం రోజా బాలరెడ్డి వాళ్ళందరి సహకారంతో అతనికి ఒక మంచి ఎక్స్గ్రేషియా ఇప్పించే వరకు ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కొంతమంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అందులో ఒక మిత్రుడు చెప్పిన మాట, ఒక పారిశుద్ధ్య కార్మికుడు, బండ్లగూడలో మేము పనిచేస్తాము, 7-8 వేలు జీతం ఏదో ఉండేదంట, మీ సహకారంతో అది జీతం పెరిగింది పటాన్చెరులో కలిసిన తర్వాత, మీరే దగ్గరుండి మాట్లాడారు అని చెప్పి ఆయన చెప్పిన. అవునండి, నాకు కూడా జ్ఞాపకం లేదు అది, వాస్తవంగా మీరు గుర్తు చేశారు. అయితే పటాన్చెరు లోపల బండ్లగూడను విలీనం చేశారు గ్రేటర్లో. అదొక గ్రామ పంచాయతీగా ఉండే, ఆ గ్రామ పంచాయతీని తీసుకొచ్చి గ్రేటర్లో కలిపారు. గ్రేటర్లో కలిపిన ఆడ పారిశుద్ధ కార్మికులు దగ్గర 28 మంది పారిశుద్ధ కార్మికులు ఉండే. వాళ్ళకి అదే 4,000 జీతం, ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్న జీతమో అదే జీతాన్ని ఇస్తున్నారు, సాలరీ 4,000 రూపాయలు. ఇక్కడనేమో పటాన్చెరు ప్రాంతంలో చూస్తేనేమో పారిశుద్ధ కార్మికులకు 16-17 వేల రూపాయలు ఇక్కడ జీతం ఉంది, వాళ్ళకేమో 4,000 ఉంది. నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు, సార్ మాకు సాలరీ చాలా తక్కువ ఉన్నాయి. అదే అరే ఒకటే ప్రాంతానికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులను ఒకరిని ఒక తీరుగా చూడడం ఏందని చెప్పేసి అప్పుడున్న జోనల్ కమిషనర్ దగ్గరికి పోయి వీళ్ళ సమస్యను వివరించినాను. దగ్గర ఒక 6 నెలలు ఆ సమస్య ఎంబడి తలిగితే ఇవాళ వాళ్ళకు కూడా 15,000 నుంచి 21,000 వరకు వాళ్ళ క్యాడర్ను బట్టి జీతం వస్తుంది. నిజంగా ఆ రోజు మా కేసీఆర్ గారి ఫోటో, నా ఫోటో పెట్టి అక్కడ ఉన్నటువంటి గాంధీ బొమ్మ ముంగట పాలాభిషేకం చేశారు. నిజంగా పారిశుద్ధ కార్మికులు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక పేదోడికి న్యాయం చేశామన్న ఒక సంతోషం నాకు ఆ రోజు. సరే, మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అవి కళ్ళకు కనపడుతున్నాయి, కానీ కొన్ని విషయాల్లో మెట్టు కుమార్ సక్సెస్ అవ్వలేకపోయారని చెప్పి మీ ప్రత్యర్థులు కానివ్వండి, కొంత స్థానిక ప్రజల మాటగా తెలుస్తుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, గోకుల్ నగర్ ఫంక్షన్ హాల్ ఎందుకు పూర్తి కాలేకపోయింది? చుట్టుపక్కల వార్డుల్లోనేమో వార్డ్ ఆఫీసులు ఉన్నాయి, కార్పొరేటర్లు కూర్చొని సమస్య పరిష్కరించడానికి, మీ వార్డ్ ఆఫీస్ లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు మీరు. గోకుల్ నగర్ ఫంక్షన్ హాల్, అదేవిధంగా వార్డ్ ఆఫీస్, నిజంగా కొంతమంది గిట్టని వాళ్ళు, నువ్వు చూడండి మనం ఎవ్వరికి అన్యాయం చేయం, కానీ మనం చేసే మంచి పనులు ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంటాయి. ఎందుకంటే అతను చేయలేని పనులు మనం చేస్తుంటాం కదా.
వేరే నాయకుడు చేయలేని పనులు మనం చేస్తుంటాం కాబట్టి కోపాలు వస్తుంటాయి, అది సహజం. కానీ ప్రజల్లోపట గుర్తుండిపోతాయి మనం చేసే పనులు. నిజంగా గోకుల్ నగర్ ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్కు 750 గజాలు, అంటే మాది 200 గజాల చిల్లర, 200-300 గజాల చిల్లర మా గోకుల్ నగర్కి సంబంధించిన ప్లేస్ ఉండే. ఆ పక్కనే ఎట్టయ్య గారు కూడా, ఆయన ముద్రా సంఘం అధ్యక్షుడు ఎట్టయ్య గారు కూడా, ఎట్టన్న కూడా మాకు కొద్దిగా అంత ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్ ఇచ్చిండు, అయినా పక్కన ఇంకొక 4 ప్లాట్లు ఉన్నాయి ఎట్టన్నయ్య. ఆ 4 ప్లాట్లు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆ 4 ప్లాట్లు తీసుకుంటే మాకేమవుతుంది అంటే ఒక 1200 గజాలు అవుతుంది. 1200 గజాలలో గోకుల్ నగర్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నట్టయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం మీద ఆ రోజు రెండోసారి జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. నా దగ్గరికి పోయినా, మీరు ఏం చేస్తారో చేయండి అన్న, ఒక 4 ప్లాట్లు ఉన్నాయి, ఆ 4 ప్లాట్లు కూడా గొల్లబస్తీకి ఇచ్చినట్టయితే బస్తీ రెండు వర్గాలుగా ఉంది. ఒకటి కాంగ్రెస్ వర్గం ఉంది, ఒకటి బీఆర్ఎస్ వర్గం ఉంది. అన్ని వర్గాలను ఏకం చేసి ఒక మీటింగ్ పెట్టి మీకు మద్దతుగా నేను తోడ్పాటు చేస్తాను, మీరు ఏం చేస్తారో చేయండి అంటే ఆ 4 ప్లాట్లకు సంబంధించి వేరే దగ్గర 4 ప్లాట్లు ఎట్టన్నకి ఇచ్చి ఆ 4 ప్లాట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఎట్లా ఉందంటే సిచ్యువేషను, ఎలక్షన్ ఒక 3 రోజులే ఉంది. ఇంకా మేము ఎట్టన్నకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయలేము. ఆ ప్రాంతంలో వేరే దగ్గర ఎట్టన్నకి ఇస్తేనేమో ఇవి ఎట్టన్న మాకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. మా బస్తీలనే ఒక వర్గం నన్ను అంటుంది, మాటికి అంటుంది, మేము ఇంకా కాంగ్రెస్ మీటింగ్ పెట్టలేం, కాంగ్రెస్ మీటింగ్ పెట్టొద్దంటే ఆ 4 ప్లాట్లు మాకు ఇప్పియాలి మీరు మైపాలన్న గారిని అడిగి అని చెప్పేసి కాంగ్రెస్ వర్గం అంటుంది. నేనేమో అది మెడల మీద వేసుకున్నా, ఎందుకంటే నేను మైపాలన్న ఎంబడి ఉంటున్నా, నిరంతరం పార్టీకి పనిచేస్తున్నా. ఈ చెయ్యాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక రోజు మైపాలన్న దగ్గరికి పోయినా, అన్న 3 రోజులే ఉందన్న, 3 రోజులు ఉంది, మనం అవి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టయితే బస్తీ వన్ సైడ్ అవుతుంది అని చెప్తే ఆయనకు, అంటే ఆయన ఎలక్షన్లలో తిరుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు కుమార్ అని అన్నాడు. ఒకరోజు నన్ను ఏం చేయమంటావు, ఇక్కడ ఎలక్షన్కు తిరగాలన్నా మీ సమస్య చూడాలన్నా అన్నాడు. అంటే ఎలక్షన్ చిన్నది కాదు, అది చాలా పెద్ద ఎలక్షన్. అంత టైంలో కూడా ఆయనను ఇబ్బంది పెట్టి 500 గజాలు వేరే దగ్గర ఎట్టన్నకు ఇప్పించి ఈడ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేయించిన. నిజంగా నేను అని మెట్టు కుమార్ యాదవ్ అనేది ఆ బస్తీలో పుట్టి పెరిగిన, ఆ బస్తీ వాసులతోటి జీవనం గడిపిన కాబట్టి ఎక్కడనో కొద్దిగా అంత ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సేవ చేస్తున్నా కానీ నా బస్తీకి కూడా ఏదో నేను చెయ్యాలన్న ఒక దృఢ సంకల్పంతో నిజంగా అది నా నెత్తి మీద వేసుకొని ఆ రోజు లాస్ట్ రోజు ప్రచారం చేస్తూ పాదయాత్ర నిర్వహిస్తూ అంతకుముందు రోజు రిజిస్ట్రేషన్ చేసి మైపాలన్న గారి చేతుల మీదుగా మా గొల్లబస్తీ అధ్యక్షులు దేవన్న గారు ఉన్నారు, గోకుల్ నగర్ అధ్యక్షుడు, యాదవ్ సంఘం అధ్యక్షుడు, ఆయన చేతిలో ఆయన మేకల వెంకటేశం అని, వాళ్ళిద్దరి చేతిలో మైపాలన్న గారితో ఇగో మీకు 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి, మా మాట మీద మీకు ఇస్తున్నామని చెప్పేసి మేము ఆ రోజు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మేము మీటింగ్ పెట్టినాం, బస్తీ వాసులందరూ వచ్చి నిజంగా చాలా పెద్ద మీటింగ్ పెట్టి ఆయనకు మద్దతు కూడా ఆ రోజు తెలియజేసినాం. అలాంటి పనులు చేసినాం, నిజంగా తృప్తినిస్తాయి. ఒక్కొక్కసారి 50 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే ఆ రోడ్డు 4 ఫీట్ల రోడ్ను ఒక 16 ఫీట్ల రోడ్డు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ గోకుల్ నగర్ ఫంక్షన్ హాల్ అయ్యిందంటే జిహెచ్ఎంసీ నిధులు, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి వల్ల ఫాదర్ కే గారి నిధులు ఒక 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ కట్టుకుంటున్నాం. అది నాకు కూడా తృప్తినిచ్చింది, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పుట్టి పెరిగి వాళ్ళతోటి జీవనం గడిపినాం కాబట్టి ఈ ప్రాంతానికి 2 మంచి పనులు చేశామన్న ఒక తృప్తి ఉంది నాకు. కొద్దిగా బాధనే వార్డ్ ఆఫీస్ విషయంలో నేను చాలా సందర్భాలలో ఎందుకు బాధపడ్డంటే, కార్పొరేటర్ కూర్చుంటందుకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది ఇక్కడ, కానీ కార్పొరేటర్ కూర్చుంటందుకు అక్కడ వీల్లేదు. ఓన్లీ అధికారులు వచ్చి కూర్చొని పనులు చేసుకుంటానికే ఆఫీస్ అది, కార్పొరేటర్ కూర్చుంటానికి కాదు. నేను ఒక రోజు ఆలోచన చేశాను, ఏంది రామచంద్రపురంలో బ్రహ్మాండమైన వార్డ్ ఆఫీస్ ఉంది, అక్కడ కార్పొరేటర్ గారు వెళ్ళి కూర్చుంటున్నారు. అదేవిధంగా భారతీనగర్కు కూడా 1,50,00,000 రూపాయలతోటి వాళ్ళు కట్టుకున్నారు. మరి నా ప్రాంతంలో ఎందుకు లేదు? ఈడ ఉన్నదే సర్కిల్ ఆఫీసు, హెడ్ క్వార్టర్ పటాన్ చెరువు, నా దగ్గర ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి నా లెటరేడ్ మీద నాకు వార్డ్ ఆఫీస్ కావాలని అప్పుడున్న జోనల్ కమిషనర్ శంకరయ్య గారు ఉండే, శంకరయ్య గారి దగ్గరికి పోయినా, సార్ మీరు రామచంద్రపురంలో వార్డ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ భారతీనగర్లో ఉంది, నాకెందుకు ఉండొద్దు సార్, నాకు కూడా వార్డ్ ఆఫీస్ కావాలి ఖచ్చితంగా అని చెప్తే నిజంగా 4-5 రోజులలో 1,50,00,000 రూపాయలు పెట్టి శాంక్షన్ చేశాం. ఆ శాంక్షన్కు
గౌరవ మంత్రివర్యులు అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న గారి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఒక 3 సంవత్సరాలు ఏదైనా వార్డ్ ఆఫీస్ ఆగుతుందా? ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాను అక్కడ అధికారులకు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి కూడా, అన్న అది తొందరగా అయినట్టయితే కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఇంటి దగ్గరకు వచ్చే కన్నా అక్కడ వార్డ్ ఆఫీస్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి నిజంగా చాలాసార్లు అధికారులతో కూడా మొరబెట్టు. అందులో సరే అధికారుల అలసత్వం అనుకుంటా నేను, అది ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగా ఉన్నది. ఈ మధ్యకాలంలో కూడా పోయినాను నేను, అన్న దానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా, అన్న దాని విషయంలో కష్టపడ్డామన్నా, వార్డ్ ఆఫీస్ ఒకటి, గొల్లబస్తీ ఫంక్షన్ హాల్ ఒకటి, ఆ మీట్ మార్కెట్ ఒకటి, 3 కూడా కంప్లీట్ అయినాయి. ఆ వీటిని మనం ఇనాగ్రేషన్ చేసుకున్నట్టయితే వాటి మీద నా పేరు ఉంటుందన్న, ఎందుకంటే నా పదవీ కాలం దగ్గరలో ఉంది కాబట్టి అంతలోపు కొబ్బరికాయ కొడితే బాగుంటుందన్న, నా పేరు ఉంటుందని చెప్పి పోతే మైపల్లాను కూడా అన్నాడు 2-3 సార్లు, 2 టైమ్స్ పోయా. పోతే అధికారులను పిలిపిస్తా అని చెప్పిండు. మరి అధికారులు ఏం చెప్పారో నేను నిజంగా చెప్తున్నా, అధికారుల అలసత్వం. ఒక్కోసారి అధికారులు కూడా సహకరించరు. అలాంటి పరిస్థితి అధికారులకు ఉండొద్దు, ఎందుకంటే 4 రోజులు పని చేస్తారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. కానీ అసంపూర్తిగా ఉన్నది చూడు, అదొకటి నాకు బాధగా ఉంది. గొప్ప విషయం ఏంటంటే ఈ 227 కోట్లు ఒక లెక్క అయితే, మీ సొంత నిధులతో ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక 2-3 పనులు చేశారన్న. ఒక అద్భుతమైన కృష్ణాలయాన్ని కట్టించగలిగారు. నిజంగా ఎంత గొప్పగా అక్కడ కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు జరుగుతాయో ఈ నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలామంది భక్తులు వచ్చే పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేయగలిగారు. మా పటాన్చెరు ప్రాంతంలో కొన్ని స్థలాలు కబ్జాలకు గురైనాయి. గవర్నమెంట్ స్థలాలు చాలా ఉండే, సరే కబ్జా అని అనలేం, కానీ నిరుపేదలు కొంతమంది ఏం చేశారంటే తన అవసరాల కోసం కొన్ని ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. నేను వార్డ్ కమిటీ మెంబర్ 2009లో సపన్నాదేవ్ గారు కార్పొరేటర్. సపన్నాదేవ్ గారు కార్పొరేటర్ అయితే నేను వార్డ్ కమిటీ మెంబర్ ఉన్నట్టు. నా పక్కనే, నేను అప్పటికి జేపీ కాలనీలో ఉన్నా, నా పక్కనే ఇక్కడ తిమ్మక్క చెరువు ఉంది. తిమ్మక్క చెరువు ప్రాంతంలో ఒక చిన్నగా ఒక రూమ్లో పోచమ్మ తల్లి టెంపుల్ ఉండే. పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ని ఏ విధంగా నాకు కట్టాలన్న ఒక ఉద్దేశంతో ఏం చేసినామంటే, నేను ఇక్కడ మంగళ్ బాబు అని ఉంటాడు, నా ఫ్రెండే అతను, ఆయన నేను కలుసుకొని ఏం చేసినామంటే 1,25,000, 1,25,000, 2,50,000 వేసుకొని ఆ రోజు మేము సిమెంటు, స్టీలు అదంతా తెచ్చి పోచమ్మ గుడిని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పక్కన నా మిత్రుడు జిఆర్ఎల్సీ నుండే, అన్న మీరు ఇక్కడ పోచమ్మ గుడి కడుతున్నారు, మేము బ్రహ్మంగారి టెంపుల్ కట్టుకుంటామన్నా అని చెప్పేస్తే ఆయన అడగడం జరిగింది. సరే సినాన్న మీరు బ్రహ్మంగారి టెంపుల్ కట్టుకుంటే ఇగో ఈ పక్కన ఉంది, ఎందుకంటే ఆ ప్రాంతం కబ్జాకు అయ్యింది అనుకో, అక్కడ అన్నీ మళ్ళీ ఎవరో ఒకరు పెద్దలు వచ్చి గద్దలు వచ్చి ఎత్తుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేనేమనుకున్నా అంటే కబ్జా కాకుండా ఒక గుళ్ళు అయితే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రోజు జిఆర్ఎల్సీని అడిగితే కూడా మీరు ఈ పక్కన కట్టుకోరాను. నా మిత్రుడు మిల్క్రాజ్ ఉన్నాడు, అన్న బాగానే ఉంది, పోచమ్మ గుడికి ఇచ్చిర్రు, ఆ తర్వాత బ్రహ్మంగారి టెంపుల్కి ఇచ్చిర్రు, అన్న మేము శివాలయం కట్టుకుంటామని వాళ్ళ మేనమామ అనుకుంటా, వీరప్పన ఏదో పేరు ఉంటుంది, ఆయనను తీసుకొని నా దగ్గరికి వచ్చి, నేను నేరుగా అప్పుడున్న కార్పొరేటర్, అప్పుడున్న ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు నందీశ్వర్ గౌడ్, అయితే సపన్న గారి దగ్గరికి పోయి, అన్న వీళ్ళు శివాలయం కట్టుకుంటారంట, ఆ పక్కన జాగుంది కదా అన్న అని చెప్పేసి, మీకు ఎందుకు డీటెయిల్గా చెప్తున్నా అంటే అక్కడ గుళ్ళు ఏ విధంగా అయినాయి అనేది చెప్తా. శివాలయానికి ప్లేస్ ఇచ్చాం. నిజంగా ఈ పోచమ్మ గుడి అట్లనే ఆగింది, బ్రహ్మంగారి టెంపుల్ అట్లనే ఆగింది. కానీ శివాలయంకి ఇచ్చినాక వాళ్ళు శివాలయం గుడి కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత అక్కడ ఒక 900 గజాలని నేను అట్లా ఆపిపెట్టా. ఎందుకు పెట్టా అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండే, అంటే కృష్ణాలయం కడితే బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఆడ నేను 900 గజాలు అట్లా ఆపిపెట్టాను. శివాలయం అయిపోయింది, ఈ పోచమ్మ గుడి, ఈ బ్రహ్మంగారి టెంపుల్ ఆగింది. దానికి ఏం చేశారంటే ఎమ్మెల్యే గారి నిధులతోటి పోచమ్మ గుడి, బ్రహ్మంగారి టెంపుల్ కట్టి, ఇక కట్టేదేముంది, కృష్ణాలయం కట్టాలి. ఆ కృష్ణాలయం నిజంగా నా కోరిక, ఒక 15 సంవత్సరాల కోరిక. దాన్ని ఏం చేశానంటే కొంతమంది నా మిత్రులు నిజంగా ఒక దగ్గర 58 లక్షల రూపాయలు నా మిత్రుల ద్వారా చేసి ఏం చేసినామంటే నిజంగా బ్రహ్మాండమైన టెంపుల్ కట్టినాం. ఒక టెంపుల్ కట్టినా నాకు తృప్తినిచ్చింది. అది చాలా మంచి టెంపుల్. 2,16,00,000 రూపాయలుల్లా
58 లక్షలు బయటికి వెళ్ళి వచ్చినాయి, నా మిత్రులు కానీ ఎమ్మెల్యే గారు ఇచ్చినాయి. మిగతా అమౌంట్ నా కష్టార్జితంతో నేను కట్టిన ఆ టెంపుల్ ఇవాళ చాలా అందుబాటులోకి వచ్చింది. చాలామంది భక్తులకు నిజంగా టెంపుల్కి పోయి అక్కడ దర్శనం చేసుకొని ఒక తృప్తిగా, ఒక మనశ్శాంతిగా ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళే విధంగా ఈ అల్లా టెంపుల్ కట్టినాము అంటే నిజంగా మా పటాన్చెరు పట్టణ ప్రజల ఆశీస్సులు నా మీద మెండుగా ఉన్నాయి కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేయగలిగాను. చివరిగా 2 విషయాలు. శ్మశాన వాటికకి సంబంధించి మీ సొంత నిధులతో స్నానపు గదులు, అదేవిధంగా చితి మండపాన్ని కట్టించారు. వాస్తవానికి శ్మశానం విషయాల్లో ఆ జోలికి పెద్ద ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళరు. కానీ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని అది ఏర్పాటు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది వాస్తవానికి. థ్యాంక్ యూ గోపి గారు. ఒకటి ఏంటంటే నా ధర్మం కూడా, నా మీద నమ్మకం పెట్టి నన్ను గెలిపించిన ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం మీద ఇక్కడ జనరల్ గ్రేవియార్డ్ అని ఉంది క్రిమిటోరియం పక్కన. అది నిజంగా యాదవులను దిక్సూచిగా తీసుకోవాలి. యాదవులు అప్పటి వరకు గత 3 ఏళ్ళ వరకు అందరూ బొందలు పెట్టేవాళ్ళు, కాష్టాలు చేసేవాళ్ళు కాదు. బొందలు ఉండే కానీ కాష్టాలు చేసే సంస్కృతి వచ్చింది, కాష్టాలు చేస్తున్నారు కానీ ఆ బొందలు అట్లనే ఉన్నాయి. నిజంగా మా దేవన్న ఉన్నాడు, మా యాదవ సంఘం అధ్యక్షులు దేవన్న గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసినాం. గొల్లోళ్ళంతా యాదవులంతా కలిసి ఒక దగ్గర కూర్చొని సంఘం ఏదైతుందో సంఘంలో కూర్చొని తీర్మానం చేసినాం. ఏమని చేసినాం తెలుసా? నిజంగా ఎక్కడ అంత పెద్ద నిర్ణయం తీసుకోరు, నిజంగా అందరికీ ఒక మార్గాన్ని చూపించినట్టు. ఈ బొందల వల్ల మనకు ప్రయోజనం లేదు, ఈ బొందలను అన్నిటిని నేలమట్టం చేసి ఇక్కడ ఒక చితి మండపాన్ని కట్టినట్టయితే అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక తీర్మానం చేసినాం. ఆ తీర్మానం నిజంగా ప్రతి యాదవ సంఘానికి సంబంధించిన సభ్యుడు ముందుకొచ్చి అన్న మేము కూడా ఓకే అని చెప్పేసి ఆ తీర్మానంలో సంతకాలు పెట్టారు. మేము ఒక జేసీపీ తీసుకుపోయి మొత్తం నేలమట్టం చేసినాం. అది నేలమట్టం చేసిన తర్వాత అటు చితి మండపం కట్టుకోవాలి. నేను మా దేవన్నతోటి నేను మా అమ్మ నాన్న పేరు మీద నేను ఒక చితి మండపాన్ని కట్టిస్తాను చెప్తే మా వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఇవాళ ఒక చితి మండపాన్ని తీసుకొచ్చిన, 2 శవాలు ఏకకాలంలో వచ్చిన కాల్చే విధంగా నా సొంత నిధులు ఒక 25 లక్షల రూపాయలు పెట్టి చితి మండపాలు కట్టించిన. ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా అందుబాటులోకి వచ్చింది. దాన్ని ప్లాట్ఫామ్ వేసిన, దాన్ని చాలా నీట్గా అయింది, అదంతా బాగా నీట్గా అయింది. అదేవిధంగా మా ఎస్సీ సామాజిక వర్గం చాలా పెద్దది మా పటాన్చెరులో. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడ గ్రేవ్యార్డ్లో మేము బొందబెట్టిన తర్వాత ఇక్కడ వచ్చి స్నానాలు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు మా మాజీ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యం లోపల ఆ పక్కన ఒక 2 గదులు కట్టించారు. అవి శిథిలావస్థకు చేరినాయి. అయినా అప్పుడు ఉన్న ప్రజల అవసరాల కోసం అది ఉపయోగపడ్డది బ్రహ్మాండంగా. కానీ మళ్ళీ మీరు అక్కడ గులబస్సి కట్టించారు, ఇక్కడ మాకు కూడా కట్టించి అంటన్నా ఒక స్నానాల గది, ఒక విడిది గది కట్టించినట్టయితే బాగుంటుందని చెప్తే నిజంగా పక్కనే ప్లేస్ ఉండే గవర్నమెంట్కి సంబంధించిన ప్లేసు, అక్కడ కూడా 20 నుంచి 25 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ 2-3 రోజులలో కూడా దాన్ని ఇనాగ్రేషన్ పెట్టుకుంటాం. వాళ్ళకు మా ఎస్సీ సంఘము సభ్యులకు అప్పచెప్పే విధంగా. ఎందుకంటే ఒక తృప్తినిచ్చింది. వాళ్ళు అడిగినప్పుడు మనం చెయ్యాలి, మన ధర్మం మన బాధ్యత అన్న ఉద్దేశం మీద ఇవాళ 2 పనులు కూడా చేసినాం. ఆ తృప్తినిస్తున్నాయి. ఏం లేదు, ఫైనల్గా ఏమున్నది, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న తృప్తి అనేది ఉండాలి. ఆ తృప్తి అనేది లేకపోతే ఆ కోట్లు, ఈ బంగ్లాలు, కార్లు అన్నీ వేస్తే. చివరిగా అడగబోతూ ఉన్నాను, వాస్తవానికి 100,000 కోట్ల రూపాయలతో రాజకీయం చేసే రాజకీయ నాయకులు మన పటాన్చెరు నియోజకవర్గంలోనే 10ల సంఖ్యలో ఉన్నారు. మీకోసం ఎవరైతే కష్టపడి పార్టీ కార్యక్రమాల్లో ముందుంటారో అట్లాంటి మహిళామణులకు, మహిళా కార్యకర్తలకు మీరు స్కూటీలు ఇప్పించడం అనేది ఒక సంచలనంగా మారింది. అప్పుడు ఎన్ని స్కూటీలు ఇప్పించారు? ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది? ఏమైందంటే పాపం మహిళా కార్యకర్తలు చాలామంది బాగా యాక్టివ్గా పనిచేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, వాళ్ళకి ఏ ఎలక్షన్లో అయినా కానీ వాళ్ళు ముందుగా వస్తుండే 7 గంటల కంటే 7 గంటలకు. ఈ పటాన్చెరు ప్రాంతంలో ఏముంటుండే అంటే ప్రొద్దున 7 గంటలకే ప్రోగ్రాం పెడతాం మేము. ప్రొద్దున 7 గంటలకు ఒక ఆడపడుచు ప్రొద్దున 7 గంటలకు ఆ ప్రోగ్రాంకి వస్తున్నదంటే నేను బాగా ఆలోచన చేసిన, అరే వీళ్ళ పిల్లలకు వంటలు చేయాలి, స్కూళ్ళకు పంపించాలి, వీళ్ళేమో ప్రొద్దున 7 గంటలకు మాకన్నా ముందు వచ్చి అక్కడ నిలబడుతున్నారు, భర్తలు వచ్చి దించిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఉంది, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేసిన అంటే, అరే వాళ్ళకు ఒక స్కూటీ ఇప్పించినట్టయితే వాళ్ళు నేరుగా వాళ్ళే వస్తారు, వాళ్ళ భర్తలు దించే అవసరం ఉండదని చెప్పేసి నేను ఆలోచన చేసి
నిజంగా 27 స్కూటీలు మొత్తం కలిపితే 27 స్కూటీలు మా మహిళా కార్యకర్తలకు నిజంగా 1,35,000 ఒక మంచి స్కూటీ, ఏదో మామూలు స్కూటీలో టీవీఎస్కు సంబంధించింది, మంచి పేరున్న కంపెనీకి సంబంధించింది, 1,35,000 ఒక స్కూటీకి. అట్లా 27 స్కూటీలు వాళ్ళకు అందించి దసరా రోజు వాళ్ళకు కానుకగా ఇచ్చిన. నిజంగా ఆ రోజు కూడా నిజంగా మహిళలు బాగా సంతోషించారు. మళ్ళీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇంకో 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి జీహెచ్ఎంసీకి సంబంధించి. మీరు అభివృద్ధి చేసిన పటాన్ చెరువు పట్టణం 2 డివిజన్లు అయినాయి. మళ్ళీ కార్పొరేటర్గా బరిలో ఉండబోతున్నారా ఏదో ఒక డివిజన్ నుంచి? ఖచ్చితంగా మా పటాన్ చెరువు ప్రజల ఆశీర్వాదం నా వెన్నంటుంది. నేను ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ప్రతి వ్యక్తికి అభివృద్ధితో పాటు నేను ఒకరోజు హరీష్ అన్న గారి ఇంటర్వ్యూ చూశాను. చూస్తూ ఒక ఇంటర్వ్యూలో చూస్తే హరీష్ అన్న గారు మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే 1,000 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన తన ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు వ్యక్తిగత గౌరవం ఇవ్వకపోతే మనం సక్సెస్ కామని చెప్పేసి హరీష్ అన్న గారి ఇంటర్వ్యూ విన్నా. ఆ రోజు నుంచి నా మైండ్లో ఉంది. నిజంగా హరీష్ అన్న చెప్పిన మాట నిజంగా అది ఎంత దూరం మాట చూడండి. ఏంటంటే 100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన అనుకుందాం నేను, కానీ వ్యక్తిగతంగా నీకు మర్యాద ఇవ్వలేను అనుకో, అది మనసులో ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనసులో ఉంటుంది. అరే వీడేంది నన్ను పలకరిస్తలేడు, నన్ను పిలుస్తలేడు అనే విధంగా ఉంటుందని చెప్పేసి పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్న చిన్న పెద్ద వయసులో నాకన్నా చిన్న ఉన్నా కానీ నేను అన్నానే మాట్లాడతాను, నాకన్నా పెద్ద ఉన్నా అన్నా అని మాట్లాడతాను. మళ్ళీ గౌరవంగా మనసులకు వెళ్ళి నా ప్రాంత ప్రజలకు, నా ప్రాంతం ఉన్న పెద్ద మనుషులు, ఎందుకంటే ప్రముఖులు కూడా ఉన్నారు ఇక్కడ పటాన్ చెరువు, ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు ఈ పటాన్ చెరువు. ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని ఇచ్చా, వాళ్ళను అన్నాన్ని పిలిచా, ఇంటింట్లో వదినాన్ని పిలిచా, అమ్మాని పిలిచా, అక్కాని పిలిచా. ఇట్లా ఆ సత్సంబంధాలు కూడా నాకు చాలా బాగున్నాయి. కాబట్టి పటాన్ చెరువు ఒకటి ఓల్డ్ పటాన్ చెరువు అయింది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటిది జేపీ కాలనీగా 2గా విభజించారు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు 60,000 నుంచి 70,000 మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఈ వీటిని 2గా విభజించారు. రిజర్వేషన్ ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఖచ్చితంగా వెళ్ళి పోటీ చేస్తా, నన్ను ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారని నా యొక్క ప్రగాఢ నమ్మకం. నిజంగా అండ్ బీసీ వాదం నడుస్తున్న ఈ తరుణంలో సరే సార్వత్రిక ఎన్నికలకి ఒక 2.5 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ మా బీసీ బిడ్డ మెట్టు కుమార్ యాదవ్ కార్పొరేటర్గానే ఎందుకు ఉండాలి, అంతకు మించిన స్థాయిలో ఉండాలి అని చెప్పి చాలామంది బీసీ బిడ్డలు లేవనెత్తుతున్న వాదన. పర్సనల్గా నేను కూడా ఒక జర్నలిస్ట్గా మా మెట్టు కుమార్ అన్న ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకోవడంలో తప్పేముంది? లేదు, వాస్తవం కూడా నేను, కానీ మా పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించి నేను అన్ని వర్గాలను కలుపుకొని పోతాను. ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే కాదు, ఫార్వర్డ్ క్లాసెస్ను ఏదో చిన్నగా చూస్తాను. నాకు నిజంగా రెడ్డిలు చాలామంది కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రెడ్డిలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కూడా అందరినీ కలుపుకొని పోతున్నాను నేను. నిజంగా అలాంటి అవకాశం వస్తే, నిజంగా పార్టీ కూడా గుర్తిస్తే, పార్టీ గుర్తించి, ఎందుకంటే పార్టీ లైన్ మీద ఉన్నాం మేము. కాంగ్రెస్ నుంచి 2 సంవత్సరాల కిందట గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళినా కానీ మేము వెళ్ళలే. ఎందుకంటే పార్టీని పట్టుకొని ఉందాం, ఒక పార్టీలో ఉంటే గౌరవం ఉంటుందన్న ఉద్దేశం మీద ఇదే పార్టీని పట్టుకొని ఉన్నా. ఒకవేళ అట్లా అనుకుంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీసీ వాదం బాగా వినబడుతుంది, అలా అని పార్టీ గుర్తించి మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి దృష్టిలో ఉంటే దేనికైనా సిద్ధం. పార్టీ చెప్తే చేస్తాం, పార్టీ వద్దంటే మాత్రం పార్టీకి పని చేసుకుంటూ పోతాం. అట్లా కూడా లేదు, ఎక్కడ కూడా నారాజు అయ్యే ప్రయత్నం లేదు, ఇంట్లో కూర్చునే ప్రయత్నం లేదు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో మెట్టు కుమార్ గారు పటాన్ చెరువు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.